హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. తెలంగాణ స్టైల్‌లో ఉండ్రాళ్ళ పాయసం, పాల తాలికల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. దీనికోసం మీరు ముందుగా ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని అందులో 3 గిన్నెల వంతుగా గోధుమ పిండినైతే వేసుకోండి. ఇలా మీరు వీట్ ఫ్లోర్‌ని వేసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకైతే సాల్ట్‌ని వేసి చక్కగా కలుపుకోండి. చూసారు కదండీ! ఇలా వేసేసుకొని చక్కగా కలుపుకొని, ఇందులో వాటర్‌ని వేసేసుకొని, వాటర్ అనేటివి సరిపడా వేసుకోండి. మనం రెగ్యులర్‌గా చపాతీని ప్రిపేర్ చేసుకుంటాం కదండీ! అలా చపాతీ పిండిలాగా కలుపుకోండి. మీకు కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ కొలత తెలియాలంటే గనక 3 కప్పుల పిండికి మీరు 1 కప్పు పావు వరకు వాటర్ అయితే పడుతుంది. ఇక మీకు పాల తాలికలు ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. కొద్దిగా పిండినైతే తీసుకొని ఇలా చిన్నగా, సన్నగా, పొడుగ్గా చేసుకోండి పాల తాలికలు. ఇలా చేత్తో చేయడం వీలు కాని వాళ్ళు మురుకుల గొట్టంలో వేసుకుంటే చాలా ఈజీగా కూడా వస్తాయి. చూసారు కదండీ! చేత్తో చేసుకున్న చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. మనం చిన్న సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా అనుకుంటే పాల తాలికలు చాలా ఈజీగా అయిపోతాయి. చూసారు కదండీ! ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవచ్చు. మనం పాల తాలికలు సన్నగా చేసుకుంటేనే మనకు చక్కగా ఉడుకుతాయి కాబట్టి వీలైనంత సన్నగా చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా చేసుకోండి. చూసారు కదండీ! ఇక ఉండ్రాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మరొక సైజులో చిన్న లడ్డూలాగా తీసుకొని మీరు ప్రతివి కూడా చాలా చిన్న సైజులోనే చేసుకోండి. ఇలా చిన్న బాల్స్‌లా చేసుకోండి. ఎందుకంటే ఉడికేటప్పుడు సరిగ్గా ఉడకకుండా తినాలనిపించకుండా ఉంటుంది కాబట్టి వీలైనంత చిన్నగా చిన్న చిన్న లడ్డూలాగా చేసుకొని వీటన్నిటిపైన పొడిపిండి వేసుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా వేస్తే గనక మనకు ఇవేవి కూడా అంటుకోకుండా ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది తెలంగాణలో చాలా ఫేమస్. ఇలాగే చేస్తూ ఉంటారు కాబట్టి వీలైతే మీరు కూడా ఇలా ఒక్కసారి తెలంగాణ స్టైల్‌లో ప్రిపేర్ చేసి చూడండి. ఇక ఆ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో నెయ్యిని వేసుకొని మనం ఇలా బాదం పలుకులు, కాజు పలుకులు ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇక అందులోనే పావు లీటర్ వరకైతే వాటర్‌ని తీసుకొని ఒక పొంగు అనేది వచ్చాక మనం తీసుకున్నటువంటి పాల తాలికలు, ఉండ్రాళ్ళు వీటన్నింటిని ఇందులో వేసేయాలి. చూసారు కదండీ! మనం చక్కగా వీటన్నింటిని ఉడికించుకోవాలి. వెంటనే కదపనవసరం లేదండి. మనం అలా ఒక పొంగు వచ్చిన తర్వాత కలిపితే సరిపోతుంది. చూసారు కదండీ! ఇక ఇందులో మీరు ఇలా అయితే మనం పొడి పిండిని పాలలో గానీ, వాటర్‌లో గానీ వేసి పక్కన పెట్టేసుకొని చక్కగా కలుపుకోండి. ఇక పాల తాలికలు, ఉండ్రాళ్ళు అనేటివి ఇలా చక్కగా ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండీ! చక్కగా మనకైతే ఉడికిపోయాయి. ఇక ఆ తర్వాత మనం షుగర్ అనేది వేసుకోండి. మీకు షుగర్‌కి బదులుగా పటిక బెల్లమైనా వాడుకోవచ్చు. చూసారు కదండీ! ఇలా మీరైతే చక్కెరని మీరు తినే స్వీట్‌కి ఎంత పడుతుందో అంతైతే వేసుకోండి. ఎందుకంటే కొద్దిగా తక్కువ మందైతే చాలా తక్కువ స్వీట్‌ని తింటారు. కొద్దిమంది ఎక్కువ స్వీట్‌ని తింటారు కాబట్టి మీరు రుచికి తగ్గట్టుగా షుగర్‌నైతే వేసుకోండి. ఇక ఈ షుగర్ సిరప్‌లోనే ఇలా డీప్ ఫ్రై లాగా చేసుకోండి. మనకు చిక్కగా వచ్చే వరకైతే ఇలాగే చేసుకోవాలండి. ఎందుకంటే పాల తాలికలకు చక్కగా తియ్యగా ఉంటాయి కాబట్టి. ఇలా చిక్కగా వచ్చే వరకు అందులోనే ఫ్రై చేసుకొని, ఆ తర్వాత పొడి పిండిని కలిపినటువంటి వాటర్‌నైతే ఇందులో వేసేసుకోండి. ఇక ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి బాదం పలుకులు, కాజు పలుకులని ఈ నట్స్ అన్నిటిని వేసేసుకోండి.
ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మరొక్కసారి కలుపుకోండి. ఇక ఇందులో మీరు పాలని కూడా వాడుకోవచ్చు. ఇలా మీరైతే ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టి ఉంచండి. ఇలా మనకు 2, 3 సార్లు పొంగు వస్తే సరిపోతుంది. కంప్లీట్‌గా మనకు పాల తాలికలు, ఉండ్రాళ్ళ పాయసం అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. పక్కా తెలంగాణ స్టైల్‌లో ఉండ్రాళ్ళ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే తెలుసుకున్నారు కదండీ! ఇక మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. చూసారు కదండీ! మనకు ఈ పాయసం అనేది ఇలా వచ్చే వరకు స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో ఉంచి ఆఫ్ చేస్తే సరిపోతుంది. మరీ చిక్కబడే వరకు అయితే ఉంచకండి. ఎందుకంటే చల్లబడిన తర్వాత మరీ చిక్కబడుతుంది కాబట్టి. ఇక మనకు పాల తాలికల పాయసం, ఉండ్రాళ్ళ పాయసం అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. వినాయక చవితి రోజు తప్పకుండా ఇలా తెలంగాణ స్టైల్‌లో ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని కామెంట్ అయితే చేయండి. చూసారు కదండీ! చాలా అంటే చాలా బావుంది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక మీకు ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.